ఎప్పుడు తినే ముద్దపప్పులాగా కాకుండా అందులోకి చారు లాంటివి చేసుకోకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. హలో అండి, వెల్కమ్ టు తెలుగు రుచులు బై హేమలత. ఈరోజు వీడియోలో ఎర్రపప్పు దోసకాయ కాంబినేషన్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలి కర్రీ అనేది చూపిస్తున్నాను. ఇది మెత్తగా ఉండకుండా పలుకుగా దోసకాయ ముక్కలు మెత్తగా ఉడికిపోకుండా ఎలా కుక్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు వరకు అయితే ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, ఎర్రపప్పు తీసుకొని వాష్ చేసేసుకున్న తర్వాత ఒక 2 గ్లాసు వాటర్ అయితే వేసుకున్నాను. ఇందులో సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు, 2 ఉల్లిపాయలు, గింజలు తీసేసిన తొక్కతో సహా ఉన్న దోసకాయ ముక్కలు వేసేసుకొని పసుపు, సాల్ట్, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసుకొని మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇలా కల్లుప్పు మనం వేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మనకు వాటర్ క్వాంటిటీ ఉండే కర్రీస్ ఎందులో అయినా కూడా కల్లుప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఫ్రై లాంటి వాటిల్లో అయితే సన్నగా ఉండే ఉప్పు వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఒకసారి మొత్తం కూడా సాల్ట్ అనేది కరిగిపోయేలాగా కలుపుకొని ఈ విధంగానైతే స్టవ్ మీద పెట్టేసుకోవాలి. కొంచెం కారం అయితే వేసాను నేను, అది కొంచెము మరీ ఎల్లో షేడ్లా ఉండకుండా కొంచెం కారం వేస్తే టేస్ట్ కూడా కొంచెం డిఫరెంట్గా చాలా బాగుంటుందన్నమాట. కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువగా ఉడికిపోతే చాలా మెత్తగా అయిపోతుంది కదా, అలా కాకుండా పలుకులాగా ఉండేలాగా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇలా 3 విజిల్స్ పెట్టేసుకున్న తర్వాత ఈ ఆవిరంతా పోయిన తర్వాత ఒక 10 నిమిషాలకు మూత తీసేస్తే పప్పు చూసారు కదా ఏ విధంగా ఉడికిపోయిందో, ఇక్కడ చూస్తే తెలిసిపోతుందన్నమాట. పప్పు ఇలా వండుకుంటే మనకు ఇందులోకి పచ్చి పులుసు కానీ రసం అట్లాంటిది చారులు లేకున్నా కూడా ఈజీగా తినేయచ్చు అనమాట. ఇక్కడ చూస్తే దగ్గరికి గట్టిగా ఉన్నట్టుగా ఉంటుంది, కానీ నేను చూపిస్తాను మనం పోపులో వేసినప్పుడు ఎలా ఉంటుందన్నది ఇక్కడ చూపిస్తాను. అయితే పప్పు ఉడికిపోయింది కదా, దానికోసం ఇప్పుడు పోపు అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కడాయిలో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని అందులో జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పొట్టు తీయకుండా కొంచెం రఫ్గా నలుపుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. కరివేపాకు ఉంటే ఇంగువ వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ హెల్త్కి కూడా చాలా మంచిది కదా. ఇలా ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందులో మనం ఇందాక ఉడికించుకొని పెట్టుకున్న దోసకాయ పప్పు ఉంది కదా, ఆ పప్పుని ఇందులో యాడ్ చేసుకోవాలన్నమాట. ఇలా యాడ్ చేసుకుంటే ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా ఈ పోపు అంతా కూడా పప్పుకు పడుతుంది కదా, చాలా టేస్టీగా వస్తుందన్నమాట. పప్పులో మనం పోపు వేయకుండా పోపులో మనం పప్పు వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే వాటర్గా పప్పు ఏమంటారు పీసెస్ లాగా ఉండే పప్పు అయితే రెడీ అయిపోతుందన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. మెత్తగా ఉండే పప్పు ఒక్క పూట తింటే మనకు బోర్ కొట్టేస్తుంది, కానీ ఇలా తింటే 3 పూటలైనా కూడా మనకి ఎక్కడ కూడా బోర్ అనిపించకుండా ఈజీగా తినేయచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరి.